రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ రాజీవ్ గృహకల్ప కాలనీ సముదాయాల్లోని పార్క్లో గత 20 సంవత్సరాల నుంచి పెరుగుతున్న భారీ చెట్లని నరికివేయటం గందరగోళానికి దారితీసింది. ఈ కాలనీ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాటిన మొక్క కూడా దానిలో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 10, 11 వీధుల్లో ఉన్న చెట్లను పూర్తిగా నరికివేసి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా ఇక్కడ చెట్లను నరికేసి కలపను తరలించుకుని పోతున్నారని, పంచాయతీ అధికారులు తమకు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత భారీ ఎత్తున పెరిగిన చెట్లను అక్రమంగా నరికేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పలివెల రాంబాబు దీనిపై పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం కలపతో తరలుతున్న ఓ ట్రాక్టర్ను అడ్డుకోవటం జరిగింది. గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఈ తతంగం నడిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.